హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే కరెంటు మీటర్లు కలిగి ఉన్న వారందరికీ అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నిజానికి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచితేనే డిస్కంలు ఆర్థికంగా మనుగడ సాగిస్తాయని చెప్పేసి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచలేమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అయితే మనకు TGERC చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బిల్లులు మంగళవారం మనకు ERSC కార్యాలయంలో టారిఫ్ ఉత్తర్వులను అయితే విడుదల చేశారు. 25-26 సంవత్సరానికి సంబంధించి 65,849.74 కోట్ల ఆదాయం అవసరమని డిస్కంలు తెలిపాయని, సో అందులో ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుందని అంచనా వేశామని వివరించారు. వాస్తవికంగా అన్ని అంశాలను పరిశీలించినటువంటి 58,000 కోట్లకు అనుమతించారని చెప్పేసి తెలిపారు. 25-26 సంవత్సరంలో సంబంధించి కరెంటు ఛార్జీలు పెంపు లేదని, కొత్త టారిఫ్ ఆర్డర్ మే 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మనకు డిమాండ్ లేని నాన్ పీక్ సమయంలో విద్యుత్తు ఉంటుందని, డిమాండ్ అధికంగా ఉన్న పీక్ సమయంలో బహిరంగ మార్కెట్ల నుంచి కొనుగోలు చేయాల్సి అయితే వస్తుందని చెప్పేసి కూడా అయితే వివరించారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే మనకు RDSSలో చేరడానికి రాష్ట్ర డిస్కంలు సిద్ధమైతే అవుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈ 2025-26 సంబంధించి మనకేంటంటే విద్యుత్ ఛార్జీలు అనేది పెంచబోమని, ఇప్పుడు ఎంతైతే విద్యుత్ ఛార్జీలు తీసుకుంటున్నారో సో అదే విధంగా కలెక్ట్ చేస్తామని చెప్పి కూడా అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యుత్ ఛార్జీలు మేము పెంచడం లేదని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వాపోతున్నారు. అయితే మనకు నిజానికి ఛార్జీలు పెంచితేనే డిస్కంలు మనుగడ అయితే ఉంటుంది. అయినప్పటికీ మేము ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు, పెంచబోము అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి తెలంగాణ ప్రభుత్వము. సో ఇక మనకు ఏదైతే మనకు ఛార్జీలు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి సో కరెంటు బిల్లులు ఇచ్చేటప్పుడు ఛార్జీలు వేస్తారో అదే ఛార్జీలు మనకైతే అమల్లో అయితే ఉంటాయి. మనకి ఏం ఛార్జీలు అయితే పెరగవండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.